బ్రో, ఫ్యాట్ లాస్‌లో ఉన్నా అంటున్నావు. మరి దోసలు తింటున్నావే? ఎవరు చెప్పారు బ్రో మీకు ఫ్యాట్ లాస్‌లో ఉంటే దోసలు తినకూడదని చెప్పేసి? ఈ వీడియో మీకోసమే ఎండ్ వరకు చూడండి. ఒక మంచి పన్నీర్ దోస రెసిపీని చెప్తా. అయితే ఈ రెసిపీకి మనకు కావాల్సింది 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్, కొంచెం గార్లిక్, కొంచెం జింజర్, 3 ఎర్ర మిరపకాయలు, కొంచెం కొత్తిమీర, మీడియం సైజ్ టమోటాలు 2, మీడియం సైజ్ ఉల్లిపాయ 1. ముందుగా మనం ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పన్నీర్ కాకుండా మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం చేసుకున్న మసాలాని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, కారం, గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఆ తర్వాత క్రష్ చేసుకున్న పన్నీర్ వేసుకొని ఒక 4 మినిట్స్ వరకు బాగా కలిపేసి దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి బ్రష్తో ఆయిల్ అప్లై చేసి దోశ పోసుకోండి. దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత పన్నీర్ మసాలాను వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే అంతే, మన పన్నీర్ దోశ రెడీ. వీడియోలో చూపించిన క్వాంటిటీస్‌కి నాకు 2 దోసెస్ వచ్చాయి. మీకెన్ని దోసెస్ వచ్చాయి? అండ్ అలానే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ రెసిపీకి సంబంధించిన మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ అలానే ఇంగ్రీడియెంట్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి.